ఇక రైతులకు అండగా ఉంటామన్నారు మంత్రి హరీష్ రావు. ఐకేపీ మార్కెట్ ద్వారా వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేస్తామని అన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తొందరపడి దళారుల్ని నమ్మొద్దని సూచించారు హరీష్ రావు. రాష్ట్రంలో వివిధ వ్యవసాయ మార్కెట్లలో ఐకేపీ ప్యాక్స్ సొసైటీల ద్వారా జరుగుతున్నటువంటి కొనుగోలు మీద సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యానికి కనీస మద్దతు ధర ఇప్పించడం కోసం ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పత్తికి సంబంధించి నిన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గారిని ఢిల్లీలో కలిసి వెంటనే సీసీఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలి, రైతులకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా సీసీఐని ఆదేశించాలని చెప్పి నిన్న ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పటి వరకు 5 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. మిగతా 70 కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన వచ్చే వారంలో మండే టు సాటర్డే ప్రారంభించాలని చెప్పి మేము సీసీఐ వారిని కోరడం జరిగింది. రైతు కష్టాల్లో ఉన్నాడు, రైతుకు ఇబ్బందులు ఉన్నాయి కనుక రైతుకు అండగా నిలబడాలి, ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 160 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అందరు కలెక్టర్లతో కూడా మేము మాట్లాడినాం. ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఐకేపీ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు, మార్కెటింగ్ సెంటర్లను ప్రారంభం చేసి పండిన ప్రతి గింజను కూడా మరి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.